ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు రాజ్యానికి అనేక మందిని చేర్చాలని, అంతే తప్ప వేరొక ఉద్దేశం లేదు. ప్రభు నాకు గడిచిన నెలలో, మే నెలలో 10 రోజులు ప్రార్థనలో ఉంటే ఆయన ఒక సంఘటన ద్వారా రేపే నేను ఓడిపోతే ఇక దేవుని రాజ్యం నా ద్వారా ఎంత కట్టబడుతుంది అనే ఆలోచన ప్రభు పెట్టాడు. నాకున్న బలహీనతను బట్టి, నాకున్న శరీరం అంటే రోగాలు ఏమి లేవండి, కాకపోతే శరీరం కొంచెం బలహీనంగా ఉంటుంది. కాబట్టి రేపు ఈ బలహీనతల్లా ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోద్దామని నాకు భయం. అందుకని అక్కడ దాకా వెళ్ళకుండానే దేవుని రాజ్యాన్ని కట్టడానికి నాకున్న శక్తిని, నాకున్న బలాన్ని ఇంకా వాడేసేయాలని తీర్మానం చేసేసుకున్నా. ఈ తీర్మానాన్ని బలపరిచింది ఇంకొకటి ఏంటంటే, యేసయ్య 33.5 సంవత్సరాలే బ్రతికింది, నేను మాత్రం ఎక్కువ బ్రతికి ఏం చేస్తా? కనుక నేను కూడా బ్రతికిన కొంతకాలమే యేసయ్య సేవ చేస్తూ ఆ సేవలోనే తుది శ్వాసను విడవాలని ఒక బలమైన సంకల్పంతో పనిచేస్తున్నాను.